పోషణ మాసం సందర్భంగా విజయవాడ రూరల్ మండలం లింగంపల్లి గ్రామంలో గురువారం పోషణ అభియాన్ లో భాగంగా గర్భిణులకు బాలింతలకు 7 నెలల నుంచి 6 సంవత్సరాల లోపు పిల్లలకు కిషోర బాలికలకు రక్తహీనత పరీక్షలు నిర్వహించడం జరిగింది. గర్భిణీలు బాలింతలు చిన్న పిల్లలకు రక్తహీనత రాకుండా ఉండడానికి ఎలాంటి పోషకాహారం తీసుకోవాలో తెలుపుతూ పోషకాహార ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అంగన్వాడీ టీచర్ వాణిశ్రీ, ఏఎన్ఎం సరస్వతి, ఆశా కార్యకర్త మారుతి, పంచాయతీ కార్యదర్శి దయానంద్, సిసి మల్లేశం, గ్రామైక్య సంఘం అధ్యక్షురాలు మంజుల, కార్యదర్శి ఆకుల రేణు, కోశాధికారి సుమలత, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పిల్లల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. టౌన్ మీద ఆధారపడుతుంది. అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు మనలాంటి గ్రామాలలో పండించిన వాళ్ళు తీసుకుని అక్కడ మార్కెట్ అంటే మనం అక్కడనే పోకుండా భూమి లేని వాళ్ళు అంటే పర్వాలేదు, అది ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు. కనీసం ఎకరానికి ఎకరాలు భూమి వాళ్ళు కానీ కనీసం 10 రూపాయల కేజీ చేయగలుగుతామని కామంగా మామూలు ఫుడ్ తీసుకుంటారు అందరు. కాబట్టి కనీసం ఎవరికి ఉన్న స్థలంలో వాళ్ళు ఒక 4 రకాల కూరగాయలు పండించుకుని ఏర్పాటు చేసుకుంటే ఎవరి కుటుంబం ఉన్న వాళ్ళు అప్పుడు మార్కెట్ ధరలు తగ్గుతాయి. తర్వాత మనకు కావాల్సిన మన కూరగాయలు కావచ్చు, ఆకుకూరలు కావచ్చు, పంటలు కావచ్చు, అన్నీ కూడా మనకు సముదాయాల్లో మన ఇంటియే కాబట్టి మనం మందులు వాడకుండా కూడా కొట్టుకోవచ్చు, తినచ్చు. తర్వాత ఇప్పుడు ఆపిల్స్ ఉంటాయి, ఆపిల్ తింటేనే పోషకాలు వస్తాయి. అంటే జామ పండు తిన్నా అంతకంటే 5 రకాలు ఎక్కువ పోషకాలు